హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను అశోక్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గత కొంతకాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఎక్కడా మాట వినిపించట్లేదు, కనిపించట్లేదు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ చాలా స్తబ్దుగా ఉందని చెప్పేసి అందరూ భావిస్తూ వస్తున్నారు. ఇక మరొక 2 నెలల్లో ఇటు దేశంలోనూ అలాగే తెలుగు రాష్ట్రాలైనటువంటి ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ అలాగే ఏపీకి సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్పై రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉండబోతుంది? కొత్త వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకునేదానికి హైదరాబాద్లో బెస్ట్ ప్లేసెస్ ఏంటి? అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇన్వెస్ట్మెంట్కి హైదరాబాద్లో ఏ ప్రదేశం అయితే బాగుంటుంది? ఇలాంటి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అభిమానులు ఉన్నాయి. వీటన్నిటి గురించి ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాం. రియాలిటీ చెక్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఎండి అండ్ చైర్మన్ మల్లేష్ యాదవ్ గారు, అలాగే సిఇఓ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మల్లేష్ గారు, రియల్ ఎస్టేట్ గురించి మనం చాలా రోజుల నుంచి మీతో కూడా మాట్లాడుతూ వస్తున్నాము. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత తెలంగాణలో రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. అలాగే ఇప్పుడు ఎంపీ ఎన్నికలు జరగబోతున్నాయి, ఇటు ఏపీకి సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటి ఇంపాక్ట్ హైదరాబాద్ మీద ఎంతవరకు ఉంటుంది? ట్రూలీ అండి, యాక్చువల్గా మనకు ఎలక్షన్ స్టంట్ అనేది గత సంవత్సరం నుంచి ఇది రియల్ ఎస్టేట్ పైన ప్రభావం ఉన్నది. గత మన తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ తర్వాత పూర్తిగా మనకు ప్రభుత్వం మారేసరికి అప్పటికి కొనసాగుతున్నటువంటి కొన్ని డెవలప్మెంట్స్ కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రకటనలు కావచ్చు, అది అంత రియల్ ఎస్టేట్కి ఆశాజనకంగా లేదు. మనం గమనించినట్లయితే దూరంలో ఉన్నటువంటి అంటే హైదరాబాద్ అనేది సుమారుగా 100 కిలోమీటర్ల వరకు రేడియస్లో వెంచర్స్ రియల్ ఎస్టేట్ ప్రభావం అనేది ఉంటుంది. అది ఇప్పుడు ఓన్లీ చూస్తే రెసిడెన్షియల్ ఏరియాస్లో మాత్రమే మనకు కొంత అది జరుగుతూ ఉన్నది, ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నది. దూర ప్రాంతాల్లో మీరు అన్నట్టుగా స్తబ్దంగానే ఉన్నది. ఎందుకంటే మనకు ఏపీ ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత అదేవిధంగా రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, దీనిపైన పూర్తి ప్రభావం ఉన్నది. అంటే ఈ సబ్ది ఎంతవరకు కొనసాగే అవకాశం? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో గవర్నమెంట్ వచ్చి 2.5 months అవుతుంది. సో ఎక్కడా కూడా మీరు అన్నట్టు ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ల్యాండ్కి సంబంధించి డీలింగ్స్ కానీ ఎక్కడా జరగట్లేదు. సో ఇది ఎంతకాలం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది? ఇది జనరల్గా ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ రెసిడెన్షియల్ ఏరియాలో చాలా మంచిగానే రియల్ ఎస్టేట్ అనేది బ్రేకప్లో ఏం లేదు, బాగానే ఫాస్ట్గానే ఉన్నది. కాకుండా దూర ప్రాంతాల్లో కొద్దిగా స్తబ్దంగా ఉన్నది. ఆఫ్టర్ ఎలక్షన్స్ అనేది తర్వాత దీని వేగం పెరుగుతుంది. తర్వాత 2026 వరకు రేట్లు అనేది మళ్ళా పూర్తి స్థాయిలో మళ్ళా మనకు పూర్వ వైభవం వచ్చే పెరిగేందుకు అవకాశం ఉన్నది. సో అంటే రియల్ ఎస్టేట్ భూమి అనేది మళ్ళా ఉండబోతుంది. అంటే ఇంకో 2-3 years టైం పడుతుంది ఆ గ్రోత్ పెరగడానికి. అవునండి, మీరు చెప్తున్నట్టు. అవునండి. అంటే సార్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు నాలాంటి ఒక సామాన్యుడు లేదంటే మా పబ్లిక్ ఏంటంటే ఎలా చూస్తారంటే ఒక రియల్ ఎస్టేట్ ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ ఒక ప్రాపర్టీ కానీ కొనాలంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్ లేదంటే ఫోన్లో అడ్వర్టైజ్మెంట్ చూసి వాళ్ళు ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి కొంతమంది చూస్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే ఈ మధ్య యాడ్స్ ద్వారా కొంత మిస్ మ్యాచ్ జరుగుతుంది, కొంత మిస్యూజ్ జరుగుతుంది. సో వాటిని చూసి కొనటం వల్ల ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? మీరు అనేది ఇప్పుడు జనరల్గా ప్రజలకు సామాన్యులకు కూడా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అవేర్నెస్ అనేది చాలా వచ్చింది. మనం ఎంత అడ్వర్టైజులు చూసినా కూడా మనం గత కొంతకాలంగా కొన్ని కంపెనీలు చూస్తున్నాం. అవి ఎక్కడో ఉంటాయి, ఆ సెలబ్రేషన్స్ హైదరాబాద్లో ఉంటాయి. సైట్లు మాత్రం 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు లేదా అసలు సంబంధం లేకుండాను ఎక్కడనో ఫామ్ ల్యాండ్స్ ఉన్న పరిస్థితి. అలాంటి వాటిని చూసి ప్రజలు మోసపోయే విధంగా ఏం లేదు. ఎందుకంటే ప్రజలు కూడా చైతన్యవంతులైనరు. ఒక 5 లక్షలు 10 లక్షలు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే నాలెడ్జ్ ఉన్న పీపుల్ అయి ఉంటారు. తర్వాత ప్రజలకు ఉన్నటువంటి అవగాహన వల్ల ఓన్లీ అప్రూవ్డ్ లేవర్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది కూడా దాదాపు అది అందరికీ తెలుసు కాబట్టి దాన్ని ఫాలో అయితే మంచిది. ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ చూసినా కానీ దానిలో ఎంతవరకు నిజం ఉందనేది దాన్ని రియాలిటీ చెక్ చేసి తీసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. అంటే కామన్గా ఏంటంటే హైదరాబాద్ అంటే చూసే వాళ్ళకి చాలా పెద్దగా కనిపిస్తుంది. అంటే బిగ్గర్ సౌత్ ఇండియాలో కానివ్వండి, ఇప్పుడు ఇండియాలో కానీ టాప్ 5 cities చూసుకుంటే హైదరాబాద్ ఉంటుంది. సో ఇంత పెద్ద హైదరాబాద్లో నాలాంటి ఒక వ్యక్తి లేదంటే ఒక సామాన్యుడు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈజీగా భయపడతారు. అమ్మో అక్కడ
హైటెక్ సిటీలో ₹1,00,00,000 ఫ్లాట్ ఉంది, లేదంటే బంజారా హిల్స్లో 3 కోట్లు ఉంది, ఇట్లా కామన్గా చూసేవాళ్ళు ఆ ఫిగర్స్ చూసినప్పుడు భయపడతా ఉంటారు. సో ఎందుకు హైదరాబాద్లో ఒకళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఇంతలా భయపడాల్సి వస్తుంది? అంటే రియలేటర్లు పెంచిన రేట్లు అవి, లేదంటే సామాన్య ప్రజలకి నిజంగానే అవి రేట్లు వాల్యూ తెలియకుండా భయపడుతున్నారా? హైదరాబాద్లో ఇప్పుడు భయపడడం అనేది అది ఒకప్పటి మాట. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రౌడీజం తగ్గిపోయి ఈ డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉండవు. దాని తర్వాత చంద్రబాబు గారు, ఆ తర్వాత కంప్యూటరైజేషన్, వీటి వల్ల డబుల్ రిజిస్ట్రేషన్స్ అనేది తగ్గిపోయినాయి. తర్వాత ఇప్పుడు రెరా వచ్చిన తర్వాత, హెచ్ఎండిఏ వచ్చిన తర్వాత ఇలాంటివి ఏమీ లేవు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డబుల్ రిజిస్ట్రేషన్ అనేది మనం చెక్ చేసుకోవడానికి ఎన్నో రకరకాలుగా మనకు ఫోన్లోనే చెక్ చేసుకునే విధానం ఉన్నది. అలాంటి డబుల్ రిజిస్ట్రేషన్స్కి ఇప్పుడు ప్రజెంట్ అయితే తావులేదు. అదేవిధంగా కబ్జాలు అనేది కూడా వాస్తవం. కాబట్టి ప్రతి సామాన్యుడు ప్లాట్ కొనుక్కోవచ్చు. వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళకి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ల్యాండ్తో జరిపించుకోవచ్చు. అంటే భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ ల్యాండ్ సేఫ్గా ఉంటుంది, భయపడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే గతంలో మనం చూసాం హైదరాబాద్ సంబంధించి చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరిగాయి, దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు అలాంటి ఇంపాక్ట్ ఎవరికి ప్రజలకు ఉండాల్సిన అవసరం లేదంటుంది. ప్రజలకు 100% అవసరం లేదండి. ఇప్పుడు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, అవి ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. తర్వాత అలాంటి కొన్ని డబ్బులు ఎప్పుడో గతంలో అయినా ఉంటే వాటిని ప్రభుత్వం రిజిస్ట్రేషన్స్ కూడా ఆపివేయడం జరిగింది. సార్, జేఎం గ్రూప్ యాజ్ ఎండి, యాజ్ చైర్మన్గా మీరు మీ వెంచర్లో ఒక సామాన్యుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎలా ఉండబోతుంది? వాళ్ళకి మీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత బెటర్ ఆపర్చునిటీస్ ఉండబోతున్నాయి? షూర్ అండి. మనది హైదరాబాద్ ఈస్ట్లోనే ద బెస్ట్ విల్లా ప్రాజెక్ట్ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఈస్టర్న్ మెడోస్. మన దగ్గర మనకు సాధారణంగా మనకు చుట్టూ ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లో చూస్తూ ఉన్నాం. రేట్ చూస్తే సుమారుగా 10,000 నుంచి 15,000 నుంచి 50,000 వరకు ఉన్న పరిస్థితి జిల్లా కేంద్రాల్లో, తర్వాత కొన్ని టౌన్లలో కూడా. అయితే దాంతో కంపేర్ చేస్తే మన వెంచర్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10 పక్కన ఉన్నది. తర్వాత రేపు రాబోయే కాలంలో 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో మన వెంచర్లో రేట్లు మామూలుగా మినిమం 1 lakh ఉండబోతుంది. ఎందుకంటే సరౌండింగ్స్ మొత్తం విల్లా ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. కంప్లీట్ హై రైజ్డ్ జోన్లో ఉన్నది కాబట్టి మనకు ఇక్కడ ఇప్పుడు చూసినట్లయితే సుమారుగా మేము పెట్టిన రేటు 30,000 కంటే తక్కువగానే ఉన్నది. సాధారణమైన 150 గజాలు కొనుక్కునే కస్టమర్కి ఒక 10, 15, 20,000, 20 లక్షలు పే చేసుకున్నట్లయితే మిగిలిందంతా మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి లోన్ వస్తున్న పరిస్థితి. కాబట్టి ఈజీగా సామాన్యుడు కొనుక్కునే విధంగా మన సైట్ ఉన్నది. అది మన రేపు రాబోయే రోజుల్లో ఒక 4-5 రెట్ల అప్రిసియేషన్ అనేది ఉండబోతుంది. దీన్ని కస్టమర్కు, సామాన్యునికి అనువైన వెంచర్గా మనం జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ సగర్వంగా చెప్పుకోవచ్చు. సో బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది వాళ్ళకి ఇన్ ఫ్యూచర్. షూర్. ఎందుకంటే చాలా మంది 5,000 కొనేసి మీకు 1 yearలో 6,000 అంటే చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో కానీ జేఎం గ్రూప్ ఇప్పుడు మీ వెంచర్కి సంబంధించి కొంత బెటర్ రిజల్ట్స్, అంటే 2 times 3 times అదనంగా వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తే రిజల్ట్స్ వచ్చేది ఉంటుంది. 100%. అలాంటి అవకాశం మనది. లొకేషన్, లొకాలిటీ, కనెక్టివిటీ ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి, ప్యూర్లీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు కాబట్టి, హైవే ఫేసింగ్ ప్రాజెక్టు కాబట్టి, ఔటర్ పక్కనున్న ప్రాజెక్టు కాబట్టి, 3 హైవేల కనెక్టివిటీతో, ఔటర్ రింగ్ రోడ్ అనుసంధానంతో మనకు ప్రజెంట్ హైదరాబాద్ ఈస్ట్లోనే ది బెస్ట్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది మన జేఎం గ్రూప్ ప్రాపర్టీస్. కస్టమర్లు కూడా అదే విధంగా ఆదరిస్తున్నారు. వాళ్ళకు మరొకసారి అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. సో ప్రసాద్ గారు, కన్స్ట్రక్షన్ అనగానే చాలా మంది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ల్యాండ్ చూస్తారు, కన్స్ట్రక్షన్ అంటే ఇల్లు చూస్తారు. సో ఇల్లు అనగానే ఇప్పుడు ఉన్నటువంటి అంటే కొత్త రోజుల్లో కొంతమంది 3 monthsలో 6 monthsలో ఇట్లా చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది. సో ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ వల్ల, కన్స్ట్రక్షన్స్ వల్ల ఎంతవరకు ఇబ్బంది ఉంటుంది, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? లేదండి, ఇబ్బంది ఏం లేదు. జనరేషన్స్ ఎట్లా మారుతున్నట్టు, టెక్నాలజీ అట్లా మారుతున్నట్టుగా
ఎస్ దెర్ ఇస్ అ ఫ్యాక్ట్స్ 3-4 monthsలో కూడా కంప్లీట్ చేయడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. ఆ టెక్నాలజీ పెరిగిన తర్వాత దెర్ ఇస్ నో డౌట్. అండ్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ అనేది ఏముండదు, ఇంకా బెటర్ క్వాలిటీగా వస్తుంది. ఇంతకుముందు 10 years బ్యాక్ చూసుకుంటే ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ ద బెటర్ క్వాలిటీస్తో వస్తున్నాయండి. ఓకే. సో అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక హౌస్ ఒక ఫ్లాట్ కొంటేనో ఒక విల్లా కొంటేనో దానికి లైఫ్ టైం చాలా తక్కువ అంటూ కంపేర్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే కంపెనీస్ కూడా అదర్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటూ ఉంటుంది. సో యాజ్ ఏ మీ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్గా మల్లేష్ గారు చెప్పినట్టు మీరు చెప్పినట్టు ఎంతవరకు వ్యాలిడ్ ఉంటుంది? యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ అనేది మనం డిఫైన్ చేస్తాం. అండ్ ద టైమ్ ఆఫ్ డిజైన్ ఇట్ సెల్ఫ్ మనం దాని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అనేది ప్రాపర్గా డిజైన్ చేస్తాం. బట్ మనం హై రైజ్ ప్రాపర్టీస్ అయినా కూడా విల్లాస్ అయినా కూడా దాని కన్స్ట్రక్షన్ క్వాలిటీస్ని బట్టి మనం దాని టైం పీరియడ్ డిఫైన్ చేస్తాం. సో అది కాకుండా మెయిన్లీ కన్స్ట్రక్షన్ అనేది అంతటా జరుగుతుంది. ద కన్స్ట్రక్షన్ క్వాలిటీస్ ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది దాని డ్యూరబిలిటీ అనేది. సో జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ కట్టబోయే ఈ విల్లాస్ అనేది కంప్లీట్ హైదరాబాద్ ఈస్ట్లోనే ఒక రోల్ మోడల్గా ఉండాలని ప్లాన్ చేసాము. ద డిజైన్స్ ఆల్ బీన్ డన్. మేబీ ఇమీడియట్గా విత్ ఇన్ అ మంత్ లోపల మేము మోడల్ హౌస్ కూడా కట్టబోతున్నాం. కట్టిన తర్వాత విల్ షో యూ వాట్ వీఆర్ టాకింగ్ అనేది. దట్ ఈస్ ఫ్యాక్ట్స్ అండి. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ చేయబోయే ప్రాజెక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ క్వాలిటీ అండ్ మీరు అన్నట్టుగా ఫాస్ట్ ఆల్సో. అన్ని ఫీచర్స్ ఇస్తూ న్యూ టెక్నాలజీ వాడుతూ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ వాడుతూ ఒక బెస్ట్ లివింగ్ స్టాండర్డ్ని ఒక 10 years తర్వాత కూడా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ లెవెల్ ఎవరైనా చేస్తే 10 years తర్వాత కూడా మన బిల్డింగ్ కంప్లీట్ చేయాలి. ఓకే. సో కాంపిటీషన్ ఇస్తున్నారు మీరు అదర్ బిల్డర్స్? ఇట్స్ నాట్ అబౌట్ కాంపిటీషన్, ఇట్స్ అబౌట్ క్వాలిటీ. సో మేము అనేది ఏంటంటే ఇప్పుడు కట్టినా కూడా 10 years తర్వాత కట్టబోయే బిల్డింగ్స్ కి ఈక్వల్ గా ఉండేలాగా ఉంటుంది. ఓకే. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ నౌ. సో మీరు 10 years ఫ్యూచర్ ని ముందుగానే బిల్డ్ చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ అండర్ ప్లాన్ నౌ. అది ఆల్రెడీ ప్లాన్ చేసాము, డిజైన్స్ అయిపోయినాయి. దాని వర్కింగ్ ఇప్పుడు మనం 1 month లో ఫస్ట్ డిజైన్ ఏంటంటే ఒక మోడల్ తయారు చేస్తాము. ఆ మోడల్ కస్టమర్స్ కి చూపిస్తాము. మనం చెప్పే ప్రతిదీ వాళ్ళకి అక్కడ విజువలైజ్ చేసిన తర్వాతే మనం మార్కెట్లో పెట్టి సేల్ చేస్తాం. సో మళ్ళీ సార్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అబ్రాడ్స్లో ఉండేవాళ్ళు లేదంటే అదర్ కంట్రీస్లో లివింగ్ చేసేవాళ్ళు చాలామంది స్టూడెంట్స్ అంటే అక్కడ చదువుకోవడానికి వెళ్ళి అక్కడ కొన్ని పార్ట్ టైం జాబ్స్ చేసి కొంత మనీ ఎర్న్ చేసిన వాళ్ళందరూ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సౌత్లో కానివ్వండి ఇండియాలో కానివ్వండి హైదరాబాద్ని బెస్ట్ ప్లేస్గా చూస్తూ ఉన్నారు. సో ఎందుకు వాళ్ళు హైదరాబాద్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంత స్కోప్ ఉందని ఇంత బెటర్ ఆపర్చునిటీస్ ఉందని చెప్పేసి ఎందుకు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? జనరల్గా ఏంటంటే మనకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కావచ్చు, తర్వాత మన ఇండియా నుంచి తీసుకున్నట్లయితే మీరు అన్నట్లుగా బెస్ట్ లివబుల్ సిటీ మన హైదరాబాద్. హైదరాబాద్ అనేది 100 కిలోమీటర్ల ఎక్స్పాన్షన్కి రెడీ ఉన్నది. తర్వాత అన్ని రకాలుగా అనువైన ప్రాంతం. తర్వాత ది బెస్ట్ అనుకుంటే అది ఒక మెడికల్ హబ్ కావచ్చు, తర్వాత ఎడ్యుకేషనల్ హబ్ కావచ్చు, తర్వాత మనం ఇంకా ఐటీ హబ్ కూడా ప్రజెంట్ మారింది. ఇంకా ఎన్నో ఆర్థిక అంశాలతో హైదరాబాద్ అనేది ఫాస్టెస్ట్ గ్రోత్ ఉన్న సిటీగా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ అబ్రాడ్లో ఏ దేశంలో ఉన్నా కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ రైట్ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ అనేది చూజ్ చేసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా బిగ్గెస్ట్ అసెట్ అయింది హైదరాబాద్కి. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉంటే మనం ఏ ప్లేస్కైనా ఎక్కడికైనా నిమిషాల వ్యవధిలో మనం చేరుకోవచ్చు అనే విధంగా ఇప్పుడు పరిస్థితి. కాబట్టి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ను కూడా మన ప్రభుత్వం అరేంజ్ చేస్తున్నది. ఏవైనా మెట్రో కావచ్చు, తర్వాత కొన్ని రాబోయే ఏసీ బస్సులు కూడా ఎగ్జిట్ల చుట్టూను ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉంది. తర్వాత శాటిలైట్ టౌన్షిప్స్ కావచ్చు, తర్వాత ఐటీ షెడ్యూల్ కావచ్చు, తర్వాత ఫిలిం సిటీ కావచ్చు, ఇంకా ఎన్నెన్నో డెవలప్మెంట్స్ అనేది ఎయిర్పోర్ట్ అనుసంధానం చేస్తూ ఇదంతా ఔటర్ అనేది మనకు బేసిక్ అయిపోయింది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది వేగంగా పెరగాలంటే, తర్వాత మనకు మీరు అన్నట్టు సెక్యూరిటీగా ఉండాలంటే ది బెస్ట్ హైదరాబాద్ అంటే హెచ్ఎండిఏ ఉంది, హైదరాబాద్ అంటే రెరా ఉంది, హైదరాబాద్ అంటే సెక్యూరిటీ ఉంది, బ్యాంక్ లోన్స్ ఉంటాయి, తర్వాత బెస్ట్ ఫ్యూచర్ ఉంటుందన్న ఉద్దేశంతో ప్రధానంగా హైదరాబాద్లోనే ప్రపంచంలో ఉన్న ఏ యువత అయినా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ హెచ్ఎండిఏ అన్నారు కాబట్టి హెచ్ఎండిఏకి సంబంధించి ఒక 3-4 days నుంచి కొన్ని అవినీతికి సంబంధించి ఒక ల్యాండ్స్ ఏదైతే హెచ్ఎండిఏ
చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి ఒక ఇన్సిడెంట్స్ రియల్ ఎస్టేట్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది? ఎందుకంటే కొన్ని దొంగ అనుమతులు ఇచ్చేసి దానివల్ల కొంత ఫేక్ కంపెనీస్ క్రియేట్ చేసి కొంత ఇల్లీగల్గా జరిగిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో దానివల్ల ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు లేదంటే కొత్తగా వచ్చేటువంటి రియలేటర్లు కానివ్వండి, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారా? జనరల్గా అది మనం తాజా పరిస్థితులు చూసినట్లయితే ఒక హెచ్ఎండిఏకే బాస్గా ఉన్న ఒక వ్యక్తి మీద ఆరోపణలు రావడం చాలా అది మనం ఊహించనే విషయం. అయితే అది ఎంతవరకు నిజం అనేది ఇంకా అది తేల్చవలసి ఉంది. దాంతో అనుమతి ఇచ్చిండంటే దాదాపు అవినీతి పరుడైనా కూడా అన్నీ ఉంటేనే పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అట్లా అన్నీ ఉన్న వాటికి పర్మిషన్లు ఇచ్చి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అట్లా కాకుండా ఏదైనా లిటిగేషన్ ఉన్న సైటు ఏ అధికారి ఇచ్చినా కూడా గతంలో కూడా మనం చూసినాం. ఐఏఎస్లో కొంతమంది అవినీతికి పాల్పడి కొన్ని రకరకాల జీవోలను క్రియేట్ చేసి చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాళ్ళను గుర్తించి జైల్లో పెట్టడం జరిగింది. అంతేగాని అక్కడ ఇచ్చిన వాటికి ల్యాండ్స్ కరెక్ట్ ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఓకే, కరెక్ట్ లేని ల్యాండ్స్కు ఏదన్నా తప్పనిసరి ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది ఇప్పుడు బిగ్ అసెట్. హైదరాబాద్ గురించి మాట్లాడాలంటే ముందు ఓఆర్ఆర్ గురించి మాట్లాడుతున్నారు, లేదంటే వెంచర్స్ కానివ్వండి, లేదంటే ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చినటువంటి వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు. కానీ ఏది మాట్లాడినా ఓఆర్ఆర్ని కనెక్ట్ చేయకుండా ఏ రియల్టర్ కానీ ఈవెన్ ఒక చిన్న బిల్డింగ్ కూడా కట్టలేని పరిస్థితి వస్తుంది. సో ఎందుకు అంత ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది ఓఆర్ఆర్కి? జనరల్గా ముఖ్యంగా పాపులేషన్ అండి. పాపులేషన్ మన గతంలో కూడా మాట్లాడుకున్నాం. మొత్తం ఉన్నటువంటి 196 దేశాల్లో 140 దేశాల జనాభా కంటే హైదరాబాదు జనాభా అనేది అత్యధికంగా ఎక్కువగా ఉన్నది. ఇట్లా ఈ విధంగా రోజు రోజుకు జనాభా పెరుగుతుంది. భూమి ఏమో నాన్ మేకింగ్ ప్రోడక్ట్ కాబట్టి ల్యాండ్కి అనేది భూమి నివాస స్థలానికి డిమాండ్ పెరిగిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఈ భూమి రేటుతో పాటు అన్ని వెహికల్స్ కూడా పెరుగుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ కూడా పెరుగుతున్నది. ఈ రవాణా వ్యవస్థ ఈ హైరైజ్ టవర్స్ను తర్వాత ఈ ఎక్స్ప్లోజన్ను తట్టుకోవాలంటే ఖచ్చితంగా రోడ్లు అనేది పెద్ద రోడ్లు అయి ఉండాలి. మినిమం ఇప్పుడు 12 లైన్స్ రోడ్డు ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్ వ్యవస్థను అధిగమించాలంటే ఖచ్చితంగా ఔటర్ రింగ్ రోడ్ అయినా రేపు రాబోయే RRR అయినా ఖచ్చితంగా అనేది ముఖ్య పాత్రను పోషిస్తుంది. హైదరాబాదు వ్యవస్థలోనే ఔటర్ రింగ్ రోడ్ అనేది RRR అనేది ఇది ఖచ్చితంగా మెయిన్ రోల్ అనేది. ఎందుకంటే మనకు టైం అనేది ఖచ్చితమైన టైం ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ ఒక హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక ఎగ్జిట్ నుంచి ఏ ప్రాంతానికైనా మినిమం 30 to 40 minutes డిస్టెన్స్లో మ్యాక్సిమం ఎక్కడికైనా చేరుకోవచ్చు. మరి అదే మనకు ఇన్నర్ రోడ్లో అయితే మనకు ఎక్కడ ఎప్పుడు ఎట్లా ట్రాఫిక్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఎవరికి తెలియని పరిస్థితి. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్కు అంత డిమాండ్. ఇప్పుడు ఏంటి, ఫైనల్గా ఒక కామన్ మ్యాన్ లేదంటే ఒక సామాన్యుడు ఇన్వెస్ట్ చేయాలంటే హైదరాబాద్లో ఏది బెస్ట్ ప్లేస్, ఏది బెస్ట్ ఏరియా? హైదరాబాద్లో మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. ఇటు షామీర్పేట నుంచి శంషాబాద్ వరకు ఎప్పుడో ఉన్నటువంటి పరిస్థితులల్లో మనకు 20,000 నుంచి మనకు ప్లాట్ కొనుక్కునే విధంగా అక్కడ అవైలబిలిటీ ఉన్నది. రేపు ఈ రేటు 3-4 అంతలు అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో ఎక్కడైనా కూడా మినిమం ₹1,00,000 అయ్యే రోజు దగ్గరగా ఉన్నది. కాబట్టి ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, రియల్ ఎస్టేటు కొంచెం స్తబ్దంగా ఉన్నది కాబట్టి కొనుక్కునే బయ్యర్స్ మార్కెట్ ఇది. కాబట్టి ఇది బెస్ట్ సిచ్యువేషన్ అనేది నేను చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు బెటర్ ఆపర్చునిటీ, ఎందుకంటే రియల్ ఎస్టేట్ కూడా కొంచెం డౌన్ లో ఉన్నది కాబట్టి కొనుక్కునే వాళ్ళకి బయర్స్ కి అనుకూలమైన పరిస్థితి. ఇన్వెస్టర్లు కానివ్వండి, కొనుక్కునే వాళ్ళకి కొంచెం బెటర్ టైం, ఎందుకంటే లో కాస్ట్ లో వాళ్ళకి ప్రాపర్టీ వస్తుంది. తర్వాత షార్ట్లీ వాళ్ళకు అప్రిసియేషన్ అనేది వాళ్ళు ఊహించిన దానికంటే బెటర్ గా ఉండే పరిస్థితి. ఎస్పెషల్లీ ఈస్ట్ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొస్తుంది. ఆల్రెడీ మనకి ఎగ్జాస్ట్ అయిన పరిస్థితి హైదరాబాద్ వెస్ట్ ఆర్ నార్త్. కాబట్టి రిమైనింగ్ ఈస్ట్ ఉన్నది. అప్కమింగ్ అవైలబిలిటీ ల్యాండ్ ఉన్నది.
అప్కమింగ్ ప్రాజెక్ట్స్కు అది ఎంతో అనుకూలంగా ఉన్నది. ఆల్రెడీ అప్కమింగ్ కూడా కొన్ని రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే. కొన్ని రాబోయే ఐటీ సెజ్ కూడా మనకు ఈ సెకండ్ థర్డ్ ఆదిబట్ల కావచ్చు, పోచారం కావచ్చు, వాటికి అటాచ్మెంట్గా కొన్ని ఐటీ కంపెనీలు వస్తున్నాయి. తర్వాత ఇంకోటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ వస్తుంది. తర్వాత పిలిగ్రిమ్ సెంటర్స్ అన్ని ఇటే ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. తర్వాత ఫిలిం సిటీ ఉన్నది. తర్వాత కొన్ని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ శాటిలైట్ టౌన్షిప్స్ కావచ్చు, తర్వాత హైవేల కనెక్టివిటీ కావచ్చు, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్ కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్ జంక్షన్ కావచ్చు, ఎక్కువగా ఈస్ట్లో ఉన్న పరిస్థితి. ఓకే. సో ఈస్ట్ ఇప్పుడు డెవలప్మెంట్ డెవలప్మెంట్లో ద బెస్ట్. తర్వాత ద కాస్ట్ వైజ్గా చూస్తే కూడా అది కూడా ఈస్టే బెస్ట్గా ఉన్నది. సో ప్రసాద్ గారు, ఇప్పుడు బేసిక్గా కన్స్ట్రక్షన్లో ఇప్పుడు కొత్తగా ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ ఏంటంటే ఈ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఒకటి, నెక్స్ట్ హోమ్ ఆటోమేషన్. ఏంటి ఇప్పుడు కామన్ మ్యాన్కి ఒక బిల్డింగ్ చూసే వాళ్ళకి ఎవరికి తెలియదు ఇలాంటివంటే ఏంటో. సో ఏంటి ఇవన్నీ? ఇవన్నీ ఒకప్పుడు తెలియదు, బట్ ఇప్పుడు కంపల్సరీ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాండేటరీ ఇన్ ఫ్యూచర్. ఆల్మోస్ట్ ఆల్ ద డెవలప్డ్ కంట్రీస్లో ఇవి కంపల్సరీ వాడుతున్నారు. మన దగ్గర ఇట్ ఇస్ ఆల్రెడీ ఇన్సిస్టింగ్. మన గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ ఈ రూల్స్ పెట్టారు. మొన్న రీసెంట్గా మన బిల్డర్స్ అసోసియేషన్ మీటింగ్లో కూడా గవర్నమెంట్ వాజ్ ఫోర్స్ చేసి చెప్తున్నారు ఈ కాన్సెప్ట్ని వాడాలి. దాంతో ఏంటి గ్రీన్ బిల్డింగ్ అయినా హోమ్ ఆటోమేషన్ ఏంటంటే సస్టైనబిలిటీ. ఫ్యూచర్ కంపల్సరీ సస్టైనబిలిటీ వెళ్తేనే మన లైఫ్ స్టైల్ అనేది బాగుంటుంది. సస్టైనబిలిటీ అంటే ఏంటంటే ఎఫిషియన్సీని పెంచుకోవాలి, తక్కువ ఇన్ఫర్మేషన్ని ఎక్కువ వాడుకోగలగాలి, తక్కువ మెటీరియల్ని ఎక్కువగా వాడుకోగలగాలి. అదే ఎఫిషియన్సీ, 100% ఎఫిషియన్సీ. అది వాటరే కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, న్యాచురల్ రిసోర్సే కానీ, ఇవన్నిటిని ప్రాపర్గా వాడుకొని చేయగలిగి బెటర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలగటమే ఫ్యూచర్ కావాల్సింది కదా. సో దట్ ఈస్ అదే టెక్నాలజీ. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అంటే? గ్రీన్ బిల్డింగ్ అంటేనే సస్టైనబిలిటీ అంటే లైక్ మనం ఇప్పుడు కార్బన్ లెస్ కార్స్, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ ఆల్మోస్ట్ అవుట్డేట్ అయిపోతున్నాయి. సో అట్లాంటివే మనకి ఇప్పుడు ఏ బిల్డింగ్స్లో కూడా కంప్లీట్ గ్రీన్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్ ఉండటం వల్ల మనం ఎలక్ట్రిసిటీ ఎఫిషియన్సీని తగ్గిస్తే ఆ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది మనకు భారంగా ఉండదు. దానివల్ల పెట్రోల్, కోల్ ఏ కన్జంప్షన్ అయినా ఉండకుండా ఉంటుంది. దట్ కమ్స్ ఇన్ టు పిక్చర్ టు యూజ్ న్యాచురల్ సోర్స్ని వాడుకోగలగాలి. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా, ఒకప్పుడు మనం 20 years బ్యాక్ ఎవరింట్లో అయినా డేలో లైట్లు వేసేది కాదు మనం. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా డేలో కూడా లైట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ కన్స్ట్రక్షన్ అది ఫెసిలిటీ అది వాడటం అట్లా అయిందనమాట. ఇప్పుడు కట్టే బిల్డింగ్లు ఎలా అంటే ఆ వెంటిలేషన్ ప్రాపర్గా ఉండేలాగా విండోస్ డిజైన్ చేసి అదే విండో పెట్టడం వల్ల మళ్ళీ ఏమైనా ఇంట్లో ఏసీకి ఎక్కువ యూజెస్ కాకుండా ఆ కోఎఫిషియన్సీ అనేది పెంచి ప్రాపర్గా డిజైన్ చేసి రూమ్ సైజుకి తగ్గట్టుగా వెంటిలేషన్ ఎట్లా ఉండాలి, దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, దీన్ని మనం ప్రాపర్గా వాడగలిగితే మనకు ఫ్యూచర్ ఉంటుంది అనే దాన్ని చెప్పటమే గ్రీన్ బిల్డింగ్ అన్నది. దట్ ఈస్ కమ్స్ టు వాటర్ అయినా, ఎలక్ట్రిసిటీ అయినా, న్యాచురల్ రిసోర్స్ ఎక్కువ వాడుకోవడానికి ఇది గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ వస్తుంది. సో ఇది అప్కమింగ్ టెక్నాలజీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఎప్పటి నుండో ఉంది, ఈవెన్ నవ్యార్ యూజ్ ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కంపల్సరీ కాబోతుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో గ్రీన్ బిల్డింగ్ రెగ్యులేషన్, హోమ్ ఆటోమేషన్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటే మనకి ఏంటంటే ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది, సేఫ్టీ అనేది కూడా పెరుగుతుంది. ఇప్పుడు టవర్స్ కడుతున్నాం అనుకోండి, టవర్స్ కడితే సపోజ్ 20 floors టవర్స్ లో మనం న్యాచురల్ గా ఇట్లాంటి కాన్సెప్ట్ కనుక వాడకుండా ఏదైనా మిస్యూజ్ అయ్యి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ లాంటి ఏమన్నా అయితే సో దాట్ విల్ బి గోయింగ్ టు బి బిగ్ డిజాస్టర్స్. దానికోసం అని చెప్పి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, ఫైర్ అలారం సిస్టమ్, ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అన్ని కంట్రోల్ చేసి మనం ఏంటంటే బెటర్ లైఫ్ స్టైల్ని ఇవ్వడానికి కావాల్సిన టెక్నాలజీ అంతా ఇళ్లలో వాడగలగాలి. ఇది మనం చేసేది విల్లా కాబట్టి వీఆర్ డూయింగ్ స్మాల్ లెవెల్లో చేస్తున్నాము. అది సో ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. 100% బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాండేటరీ. మనం రేపు పొద్దున కంపల్సరీ అంటాం. ఒకప్పుడు మొబైల్స్ వచ్చినప్పుడు చాలా మంది హెసిటేట్ అయ్యారు, వాడటం కూడా కష్టమైంది, ఎందుకు వచ్చిందని. అది ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది, ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది ఇప్పుడు. సో దట్ ఇట్లాంటిది కూడా మనకి ఇళ్లలో కూడా వస్తుంది, ఇళ్లలో, టవర్స్ లో, ఆఫీస్ లో. సో మీరు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ మల్లేశ్వర్ కొత్త ఇంప్లిమెంటేషన్ ఇచ్చారు. ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరు ఇంకేదో కావాలి మనకు. హైదరాబాద్ లో ఈజీ కనెక్టివిటీ ఉండాలి, ఈజీగా ఎమ్యూనిటీస్ ఉండాలి, ఈజీగా స్మార్ట్గా ఇల్లు ఉండాలి. దానిలో భాగంగానే అదే ఇల్లు పోయి విల్లా అనే పరిస్థితి కొత్త యుగానికి నాంది. దానిలో భాగంగానే ఇప్పుడు విల్లాస్కు డిమాండ్ అనేది పెరిగింది. అవును. కాబట్టి
ఇప్పుడు అన్నీ కూడా విల్లా ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ అయినాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ మల్లేష్ గారు, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. సో Thank you, మెయిన్ గా రియల్ ఎస్టేట్ కి సంబంధించి జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఎండి మల్లేష్ గారు అలాగే CEO ప్రసాద్ గారు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ కి ఇప్పుడు సబ్దుగా ఉంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నటువంటి ఇన్వెస్టర్లు కానివ్వండి, అదర్ కంట్రీస్ లో ఉండి హైదరాబాద్ లాంటి ఒక పెద్ద సిటీలో ఒక సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని చెప్పేసి భావించేటువంటి చాలా మంది వ్యక్తులకు ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే హైదరాబాద్ డెవలప్మెంట్ కి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ ఈస్ట్ లో గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి కొత్త ప్రాజెక్ట్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి న్యూ కంపెనీస్ కానివ్వండి, ఎక్కువగా స్కోప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే విత్ ఇన్ 2 yearsలో 100% రిజల్ట్స్తో పాటు వాళ్ళకి బెటర్ ఇంక్రిమెంట్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఎండి అండ్ CEO గారు చెప్తున్నారు. ఇది ఈరోజు రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.